టైమ్స్. నా పేరు బాబు. ఇప్పుడు మనం ప్రస్తుతం చేర్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న విద్యార్థినులు మద్దూరు కేజీబీపీ విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికావడంతో రాత్రి హుటాహుటిన హాస్టల్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి మళ్ళా వెంబడే పంపించడం జరిగింది. ఈరోజు పొద్దున మళ్ళీ అనుకోకుండా అందరూ పిల్లలు అదేవిధంగా వాంతులు కడుపు నొప్పితో బాధపడడం చేత సుమారు ఒక 40 మంది విద్యార్థులను అంబులెన్స్లో ఇక్కడికి తరలించి చికిత్స అందించడం జరిగింది. అసలు ఫుడ్ పాయిజనా అసలు అది ఏంది పరిస్థితి, దానికి కారణాలు తెలియడం లేదు. అసలు అక్కడ ఫుడ్ పరిస్థితి ఎట్లుంది, కిచెన్ పరిస్థితి ఎట్లుంది అనే దానిపై ఒకసారి మనం పిల్లలతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అలాగే డాక్టర్లు ఏమంటారు దానికి హాస్టల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను డాక్టర్ దేవేందర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేర్యాల మెడికల్ సూపరింటెండెంట్ని. అయితే మనకి నిన్న ఇక్కడ 10:30, 9 ఆ ప్రాంతంలో మనకి కస్తూర్బా గాంధీ హాస్టల్ నుంచి ఒక 13 మంది పిల్లలు మద్దూరు నుంచి వచ్చారు. అయితే వాళ్ళకి మెయిన్గా ఏంటంటే సిమ్టమ్స్ కడుపు నొప్పి, తర్వాత వాంతులతో మన దగ్గరకు వచ్చారు. అయితే వీళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళు నిన్న 13 మంది వచ్చారు. ఈ 13 మంది కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ వైటల్స్ పరంగా కానీ, తర్వాత సిమ్టమ్స్ పరంగా కానీ స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళని పైన వార్డుకు షిఫ్ట్ చేశాము. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ వాళ్ళు టిఫిన్ అదేదో తీసుకున్న తర్వాత మళ్ళీ వాంతులు కొంతమందికి, తర్వాత మళ్ళీ కొంతమందికి లూజ్ స్టూల్స్ అంటే మోషన్స్ కావడము, తర్వాత కడుపు నొప్పి రావడం, మళ్ళీ ఒక 6 మెంబర్స్ మళ్ళీ మన దగ్గరకు వచ్చారు. ఎట్లా అయింది నిన్న? ఇప్పుడు హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మేడం వాళ్ళు. ఏమైంది అసలు? అన్నం తిన్నాక ఎంతసేపటికి ఇట్లా జరిగింది? అన్నం తిన్నాక 5 మినిట్స్కి జరిగింది. అంటే ఇట్లా కడుపు నొప్పి లేసిందా? ఎంతమంది వచ్చారా మొత్తం ఇక్కడికి? 13 మెంబర్స్ వచ్చారు. కావ్య ఏ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు? అసలు ఏమైంది హాస్టల్లో నిన్న? ఇప్పుడు ఇంతమంది అస్వస్థకు గురయ్యారు కదా, హాస్టల్ పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? ఫుడ్ విషయంలో కానీ, ఆడ ఇప్పుడు మురుగు కాలువల గురించి కానీ, మీ టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అసలు ఎట్లున్నాయి? ఏం భయపడకుండా చెప్పారు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? అంతా మంచిగా ఉన్నాయి. మంచిగా ఉంటే ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు ఇంతమంది? ఫస్ట్ మార్నింగ్ చపాతి విత్ ఆలు కుర్మా, ఆఫ్టర్నూన్ చికెన్ విత్ బగార్ రైస్, ఈవినింగ్ స్నాక్స్ టీ, డిన్నర్ నైట్ ఏమో ఆలు కర్రీ రైస్. ఇప్పుడు కడుపు నొప్పి ఇట్లా ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మధ్యాహ్నం నుండేనా? చేసుకున్నాక సింటమ్స్ అనేది అందరికి ఒకటే రకంగా ఉందా? అందరూ వామిటింగ్ చేసుకున్నారు? అందరు వామిటింగ్ చేసుకురు. 2 or 4 మెంబర్స్కి స్టమక్ పెయిన్. ఏమన్నా ఏం తిన్నారు అసలు? ఏం కదా నిన్న స్వతంత్ర దినోత్సవం కదా, ఏమన్నా వేరే ఫుడ్ పెట్టిరా? ఎట్లా రెగ్యులర్గా పెట్టే మెనూ ఏమైనా ఉందా? రెగ్యులర్గా ఉంది. నిన్న ఏంటిది అసలు? నిన్న పొద్దునేమో చపాతీ విత్ ఆలు కుర్మా, ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ విత్ బగార్ రైసే కొంచెం డిఫరెంట్ అనిపించింది. అది కొంచెం తింటే చాలా అయినట్టు అనిపిస్తుంది. అంటే అందులో ఏమన్నా అంటే ఇట్లా వేరే మిక్స్ చేసినట్టు అనిపిస్తుందా? ఇట్లా ఏం లే, రెగ్యులర్ నార్మల్ ఉందా? ఎప్పటి నుంచి? నిన్న నైట్ నుంచి. ఎప్పటి నుంచి? నిన్న నైట్ నుంచి. ఇప్పుడు ఎట్లుందా? తగ్గిందా? అసలు ఫుడ్ పాయిజన్ అయినా అసలు ప్రాబ్లం ఏం జరిగింది? హాస్టల్లో ఫుడ్ కరెక్ట్గా ఉండట్లేదా? నిన్న 13 మంది సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కొన్నారు. మళ్ళీ ఈరోజు 6 వస్తున్నారు అన్నారు. అసలు దీనికి గల ప్రాబ్లం ఏంటిది మీరు చెప్పండి సార్. నిన్న 8:30కి నాకు ఫోన్ వచ్చింది సార్. డిన్నర్ కన్నా ముందు ఒక 4 మెంబర్స్ వామిటింగ్ చేసుకున్నారన్నారు. డిన్నర్ తర్వాత మిగతా 9 మెంబర్స్ చేసుకున్నారని చెప్పింది సార్. నాకు ఫోన్ రావడంతో తీసుకొని వచ్చిన. మార్నింగ్ 1 అవర్లో కవర్ అయింది సార్. ఈవినింగ్ 5:30కి పిల్లల్ని డిశ్చార్జ్ చేసినాం. చాలా బాగున్నారు. మళ్ళీ స్కూల్కి పంపించినాం. ఒక 2 పిల్లలు మాత్రం ఇక్కడే ఉండే.
వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉన్నా, సార్కి చూపించి వెళ్తామనేసి. మళ్ళీ స్కూల్కి వెళ్ళడంతోనే ఇట్లా మళ్ళీ ప్యానిక్ అయ్యి మళ్ళీ వామిటింగ్స్ అని అంటుండు. నాకు తెలిసైతే ఫుడ్ ప్రాబ్లం అయితే కాదు సార్. మిగతా నిన్న 8 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, 4 డ్యూటీ టీచర్స్ ఉన్నాము. ఈ రోజు కూడా మార్నింగ్ అందరు టీచర్లు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా అందరూ టిఫిన్ చేసిండ్రు అక్కడ. కానీ అక్కడ నాకు అవుట్లెట్ ప్రాబ్లం ఉంది. ఆ స్మెల్కి ఏమన్నా పిల్లలు ఇబ్బంది పడుతుండ్లా, ఇక్కడ బాగుండి హాస్పిటల్కి వెళ్ళడంతో స్కూల్కి వెళ్ళడంతోనే ఇష్యూ జరుగుతుందంటే నాకైతే నా దృష్టిలో నాకైతే అట్లా అనిపిస్తుంది సార్. మరి ఆడ స్మెల్ వస్తుంది, అవుట్లెట్ ప్రాబ్లం ఉంది. అవుట్లెట్ స్మెల్కి ఏమైనా పిల్లలకి ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందా, అట్లా ప్యానిక్ అవుతుందా అనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు 6 మెంబర్స్ వచ్చిండ్రు, వాళ్ళకి సేమ్ ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. మా పై అధికారులకు సార్ డాక్టర్ గారితో మాట్లాడాము. సార్ ఫుడ్ పాయిజన్ కానీ లేదంటే వాటర్ ప్రాబ్లం కానీ వాటి వల్లనే ఇట్లా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అయితే అంటారు. మీరేమో ఫుడ్ ఇట్లా అంతా బాగానే ఉంది, వాటర్ బాగానే ఉంది అంటున్నారు. కానీ చుట్టుపక్కల పరిసరాలు స్మెల్ బాగాలేకపోతే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. కానీ ఫుడ్ పాయిజన్ ఇది కాదు కదా, స్టమక్ పెయిన్ కాదు కదా. అంటే మీరు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మా స్టాఫ్ కూడా ఉన్నారు కదా సార్. మేము 4 మేము స్టాఫ్ తిన్నారు, మిగతా పిల్లలు కూడా తిన్నారు కదా సార్. వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ కావాలి. ఫుడ్ కూడా నిన్న సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు కూడా నైటే వెళ్ళి చూసిండ్రు. వాళ్ళు కూడా ఫుడ్ తిన్నారు సార్. మరి వాళ్ళను కూడా అడగండి. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కూడా ఫుడ్ తిన్నారు అక్కడ. అన్ని పరిసరాలను కూడా చూసిండ్రు. ఫుడ్ వల్ల హాస్టల్లో సరే మీ దాంట్లో జరగవచ్చు జరగకపోవచ్చు. ఒక సర్పంచ్ గారు ఇంకేమైనా వీఐపీస్ వస్తే వాళ్ళకి సపరేట్ ఫుడ్ వండి పెట్టి పిల్లలకు సపరేట్ ఫుడ్ ఇట్లా వండి పెట్టడం కూడా జరుగుతుంది. అట్లా మా దగ్గర అట్లుండదు సార్. మా దగ్గర అట్లుండదు సార్. నేను ప్రిన్సిపల్, నాతో సహా ప్రతి స్టాఫ్ పిల్లలకి వండిన అన్నం నేను ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేసినాకనే పిల్లలకు తింటాం సార్. నేను డ్యూటీలో ఉన్నా, ఎవరు కానీ డ్యూటీ టీచర్స్ ఎవరు కానీ ఫస్ట్ మేము పిల్లలు ఫుడ్ టేస్ట్ చేసినాకనే పిల్లలకు పెడతాం సార్. అయితే మా టీచర్లకు ఏం కాలేదు కదా సార్. అట్లా వేరే వండడం కానీ అలాంటిది ఉండదు సార్. పిల్లలకి ఏది పెడతామో ఫస్ట్ అది మేము తిన్నాక పిల్లలకు సర్వ్ చేస్తాం సార్. అది మాకు ఎస్ఓపి కూడా మేము ఫాలో అవుతున్నాం సార్. స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పురుగులు ఉన్నాయా లేవా ప్రతిదీ ఫస్ట్ టేస్ట్ చేసిన చెక్ చేసినాకనే వండడం జరుగుతుంది సార్. వండిన ఫుడ్ కూడా మళ్ళీ మేము టేస్ట్ చేసినాకనే కుక్ వాళ్ళు కానీ నాన్ టీచింగ్ కానీ మా స్టాఫ్ ఎవరమైనా ఇద్దరము ఫస్ట్ తిన్నాకనే ఇప్పుడు మా స్టాఫ్ కూడా కుక్ వాళ్ళు వండినాక వాళ్ళు అన్నం తిన్నాకనే వెళ్తారు సార్. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ మేము ఫుడ్ టేస్ట్ చేయాలి కాబట్టి డ్యూటీ టీచర్స్ కూడా మేము ఫస్ట్ తిన్నాకనే పిల్లలకు సర్వ్ చేస్తాం సార్. మాకు టీచర్లకు ఏం కాలేదు. మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. స్మెల్ వలన ఇట్లా అవుతుందంటారు. పరిసరాలు నీట్గా లేకపోవడం వల్ల స్మెల్ వస్తుందా? అసలు మాకు అవుట్లెట్ లేదు సార్. పక్కకు మొత్తం ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే డ్రైనేజ్ వాటర్ అనేది ప్రాపర్గా లేదు. ఎంతమంది పిల్లలు సిక్ అయ్యారని చెప్పి 19 మెంబర్స్ వచ్చారు మొత్తం పైన 13 ఉన్నారు, కింద 6 ఉన్నారు. అంటే నిన్న 13 మెంబర్స్ వచ్చారు. కొంత వాళ్ళకి ఏంటంటే చిన్నగా వామిటింగ్స్ కావడం జరిగింది. అట్లాంటిది ఏం జరిగినా కూడా మేము మెడికల్ ఎమర్జెన్సీ కింద అందరు డాక్టర్లు కూడా పర్యవేక్షణలు ఉన్నారు. అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అవసరమైన ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఎలాంటి ఆందోళన చెందవలసిన లేదు. ఎందుకంటే మేమందరం కూడా ఆ పిల్లల కోసమే ఉన్నాం. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి మన డాక్టర్ బృందం అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేవు. చిన్న చిన్న మైనర్గా జరిగినాయి తప్ప మేజర్గా ఏం లేదు. ఓకే, పిల్లలందరూ సిక్ అయిన పిల్లలందరికీ కూడా సకాలంలో ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సిమ్టమ్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయినాయి. అందరూ క్షేమంగానే ఉన్నారు. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? మొత్తం ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ మద్దూరు పిఎస్సీలో కూడా ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు దర్శనం సురేందర్ అండి. ఏమైంది? ఇప్పుడు మద్దూరు కేవీబీలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి సుమారు 40 మంది పిల్లలు హుటాహుటిన హాస్పిటల్కి చేర్పించడం జరిగింది. మీ పిల్లలు ఉన్నారా? మా పిల్లలు కూడా హాస్టల్లోనే ఉన్నారండి. మా పిల్లలు కూడా మాకు తెలిసింది, మాకు ఇప్పటివరకు తెలియలేదు. మేము న్యూస్లో చూసుకొని మా పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటంటే వాళ్ళ మేడం వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. మేడం ఎట్లున్నారు పిల్లలు, మరి ఏమైందంటే వాళ్ళకి ఏం లేదు, చిన్న ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి మేడం వాళ్ళు
అక్కడ నిన్న మధ్యాహ్నము తినటి భోజనం బగారా రైస్ మరియు చికెన్ తిన్న తర్వాతనే వీళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి తెలిసింది. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ సమస్య బాగుందంట అక్కడ. ఈగలు దోమలు అక్కడ వచ్చి వీళ్ళకు పిల్లలకి దోమలు కరవడం వల్ల ఫీవర్ వచ్చి ఇంటికి పంపించడం జరుగుతుందంట పిల్లల్ని కూడా. మాకు తెలిసి మా పిల్లలు కూడా ఇప్పుడు అదే అడిగితే దోమల ప్రాబ్లం ఉంది, ఇది మన ఈగలు దోమలు డ్రైనేజ్ ప్రాబ్లము. నిన్న ఒక రోజే ఇలా బగారా రైస్ తిన్న తర్వాత మాకు ఇలా జరిగింది, డైజెషన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మామూలుగా పిల్లలు తెలుసుకుంటే అధికారులు మనకు హాస్టల్ సిబ్బంది అసలు హాస్టల్ వాళ్ళు చెప్తలేరు, కానీ ఇది ఒక గత 2-3 రోజుల నుంచి ఇదే జరుగుతుందని చెప్తారు కదా, అసలు ఎట్లా ఉంది? అది నిజమేనండి, 2-3 రోజులు జరుగుతుందని మా పిల్లలు కూడా చెప్పినారు. అలాంటి మా ఫ్రెండ్ చంద్రమన్ ఉన్నాడు, వాళ్ళ డాటర్ కూడా ఇంతకుముందు జ్వరం వచ్చిందంటే వాళ్ళకి ఇంటికి పంపించినారు. ఇప్పుడు కూడా మద్దూరు హాస్పిటల్లో వాళ్ళ డాటర్ని మా కూతురు మా బిడ్డ ఏ ఊరు మీది? మాది నర్సాపల్లి. మాది నర్సాపల్లి. అంటే ఇప్పుడు ఏ క్లాసు? 10th క్లాస్ పాప. అయితే మొన్న జెండా వందనం అయింది సార్. జెండా వందనం బాక్సులు కావాలని ఇస్తాం చెప్పింది టీచర్. బాక్స్ ఇస్తాం వేసి వచ్చిండు మా ఆయన పోయి. అప్పటి వరకు మంచిగానే ఉన్నది పాప, అందరూ మంచిగానే ఉన్నారు, చూసి వచ్చారు. సడన్గా మరి నైట్ వచ్చిరాట మాకు చెప్పలే. నైట్ చెప్పలే, మార్నింగ్ పొద్దున ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసే వరకు వచ్చేసినాం. మామూలుగా మిగతా టైంలో ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదైనా తలనొప్పి వచ్చినప్పుడు చిన్నప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారా మామూలుగా? అంటే మీ పాపకు ఫీవర్ వచ్చిందని చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా తొందరగా ఫోన్ చేస్తారు. పాప ఇట్లా ఉన్నదంటే పోయి తెచ్చుకుంటాం మేము. మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అసలు? ఈ విషయం అంటే నైట్ చెప్పలే మాకైతే. నైట్ తీసుకొచ్చిరట మా పాపను. పొద్దున అయితే ఫోన్ చేసి చెప్పింది, అసలు ఏం ప్రాబ్లం తెలియదు. నైట్ మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళిందా లేకుంటే ఇక్కడనే ఉన్నదా? ఎట్లా అసలు ఏ విషయం చెప్పలే మాకు, చెప్పలే. ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం అంతే. తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది తెలుసుకోవాలి. ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పుడు హాస్టల్ పోయినప్పుడు ఆడ పరిస్థితులు కానీ చుట్టూ వాతావరణం కానీ ఎట్లుంది? అంటే ఇప్పుడు మామూలుగా మీరు చెప్పండి, ఇప్పుడు మామూలుగా మురుగు నీరు ఉంది లేకుంటే ఇట్లుంది అట్లుంది, ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి, అధికారుల దృష్టి తీసుకెళ్ళి దానికి ఇప్పుడు బాగా చేసే పరిష్కారమే దొరుకుతుంది. అక్కడ సమస్య అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తారు సార్, మంచిగానే వర్క్ చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ప్రాబ్లం ఏమనిపోయి నీట్గానే ఉంటుంది. అక్కడ గడ్డి కానీ అవన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే మా పాపనే ఫుడ్ మంచిగా లేదు, నేను చదువుకోనమ్మా అని కొన్నిసార్లు చెప్పింది మాకు. అయితే ఒకసారి అవుతుంది, ఎప్పుడు అట్లా కాదు కదా అనేసి మేమే బల్మిట్కి అక్కడ ఉంచేసి వచ్చినాం. ఇంటికాడ పరిస్థితుల వల్ల అట్లా మనం హాస్టల్లో ఫుడ్ మంచిగా ఉంటలేదమ్మా, నేను చదువుకోనమ్మా అని చెప్పి చాలాసార్లు చెప్పింది. అయితే ఇక అదే బాధ ఉన్నా. అప్పుడు పోను నేను హాస్టల్లో ఫుడ్ మంచిగా లేదన్నది. మరి దానివల్ల నేను బల్మిట్కి హాస్టల్లో ఇడిచిపెట్టి వచ్చిన కదా అని నాకు బాధ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు అట్లా చెప్పిందంటే అమ్మాయి ఒక్కదానికి అట్లా ఉంటే ఇది వేరు. ఇప్పుడు ఇంతమంది దగ్గర 30-40 మంది పిల్లలు ఇట్లా అస్వస్థ గురై వచ్చారు కదా, భయం అవుతుంది సార్. పిల్లలకు హాస్టల్లో దింపాలన్న భయం అవుతుంది. అసలు పంపాలన్నా వద్దనిపిస్తుంది నాకైతే. గవర్నమెంట్ హాస్టల్లో చదివించేదే తక్కువ, ఇప్పుడు ఇట్లా వ్యవస్థ అనేది ఇట్లా లేనప్పుడు ఇంకా భయపడాల్సిన విషయమే. సరే మాట్లాడతా. మీ పేరేంటి రా? చెప్పండి. టీ కల్పన. ఏ క్లాస్ ఇప్పుడు? 10th క్లాస్. అసలు ఏమైంది? నైట్ ఏం జరిగింది హాస్టల్లో? ఎట్లున్నది పరిస్థితులు ఆడ? ఇట్లా లేదు, కొంచెం బాగానే ఉన్నారు వాళ్ళు. మేము అన్నం తిన్నాక వాంతింగ్ చేసుకున్నాం. వాంతింగ్ చేసిన తర్వాత మేడం చెప్పినాం కడుపు నొస్తుంది, వాంతింగ్స్ అవుతున్నాయని చెప్పినాం. అప్పుడే వాళ్ళు ఇంతకుముందుకు వాళ్ళు వచ్చిర్రు, తర్వాత మేము వచ్చినాం. వాళ్ళు ఫోన్ చేసిర్రు మేడం వాళ్ళు. మీకు అక్కడ ఏమైనా టాబ్లెట్స్ కానీ లేకుంటే ఏమైనా ఇచ్చారా ట్రీట్మెంట్ అక్కడ? ఇస్తారు. నిన్న వాంతింగ్స్ అయిన తర్వాత ఒక టాబ్లెట్ ఇచ్చారు, తగ్గలేదు. ఇప్పుడు వీడికి వచ్చారు కదా, ఎట్లుంది ఇప్పుడు మీకు? ఎట్లా అనిపిస్తుంది ట్రీట్మెంట్? ఎట్లు కొంచెం